తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కుమారుడు ప్రకటించడము క్యాబినెట్ అప్రూవల్ లేదు, అసెంబ్లీ ఏమైనా మోడిఫికేషన్ లేదు, బీసీ కులగారని మేము 40% చేసిన ఉంటాడు. మరి ఇవాళ ఒక అమెండ్మెంట్ అయిందనుకో, అది 50% అయిందనుకో, మళ్ళీ ప్రెస్ మీట్ పెంచుతావా, మళ్ళీ ప్రెస్ పెడతావా? ఇది ఎక్కడ ప్రొసీజర్స్? క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత, అసెంబ్లీలో మోడిఫికేషన్ అయిన తర్వాత, అమెండ్మెంట్ అయిన తర్వాత, సవరణలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జీవో ఇస్తుంది ఎప్పుడు గవర్నమెంట్. కానీ ఈరోజు మేము 46% చేసేసినాం, రేపు వాళ్ళ క్యాబినెట్ ఏం చర్చ చేస్తావు, గదే 46 చర్చ చేస్తావు, ఇవాళ అమెండ్మెంట్ ఏం చేస్తావు, గదే చర్చ చేస్తావు. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు మమ్మల్ని? అంటే ఈయన మొక్కుబడిగా పొద్దున ఒకటి మీటింగ్ పెట్టుకొని సాయంత్రం చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళ కర్మ వీళ్ళు పడతారు అనుకుంటారా? అబద్ధారు ముచ్చట్లే కాంగ్రెస్ పార్టీ 40-50 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది చేశారు. ఇక కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా కులగణన శాస్త్రీయంగా జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. ఒక్కరోజు జరుగుతారా, 10 రోజులు జరుగుతారా, చర్చ జరగాలి. బీసీ మేధావులు పిలవండి, బీసీ కుల సంఘాలు పిలవండి, పిలిచి అందరు తీసుకున్న తర్వాతే కులగణన సక్రమం చేసిన తర్వాతనే ఈరోజు మీరు మళ్ళీ జీవో ఇవ్వాలి. కానీ ఈరోజు పొద్దున క్యాబినెట్ పెట్టుకొని మధ్యాహ్నం అసెంబ్లీ పెట్టుకొని సాయంత్రం జీవో ఇచ్చేసి పంపిస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. చైతన్యవంతులు బీచున్నారు. మా వాట సంఖ్యాపరంగా మాకు రావాలి, సంఖ్యాపరంగా రాజ్యాధి కోసం కావాలంటే మా వాట మాకు కావాలి. కాబట్టి కులగణన శాస్త్రీయంగా జరగాలి. మొక్కుబడి జరిగితే ఉపేక్షించలేదు. మా జీవితంలో ఎప్పుడో జుల్లేదండి అసెంబ్లీ అరగంట కోసం వచ్చేసి 5 నిమిషాలు మాట్లాడుకొని ఎటోటాలు పోతుంటే విధంగా ఎంత అవమానం అండి. సమాధానం చెప్పకుండా పోతారా? ఎప్పుడు పెడతారో చెప్పండి. ఎంతసేపు అసెంబ్లీ కూర్చోమంటావు? అది ఏం చెప్పకుండా పోతండి. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ 40-50 సంవత్సరాలు బీసీలో మోసం చేసింది, మళ్ళీ ఈ రోజు మళ్ళీ మోసం చేసింది జరుగుతుంది. ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడండి. ఈరోజు సభా సాంప్రదాయాలని, రూల్స్ ప్రొసీజర్స్ అన్నీ తుంగలో తొక్కే విధంగా ఒక అత్యంత ప్రాధాన్యత గలటువంటి అంశాలు, మీకు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, 2 అంశాలు పెడతామని చెప్పి గడిచిన 5-6 రోజుల నుంచి మీడియాలో పేపర్లలో మాకు కూడా టైం ఇచ్చారు. ఇవాళ 10 గంటలకు మీరు అటెండ్ కావాలని చెప్పి 11 గంటలకు. ఈరోజు తెలంగాణ సమాజం 100% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు ఏమి జరుగుతుంది? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మా పట్ల ఏం న్యాయం జరుగుతుంది? కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ విషయంలో వీళ్ళు నిజంగానే నిజాయితీతో ఉన్నారా లేదా అనేటువంటి అంశంలో అందరు ఎదురు చూస్తున్నారు. సర్వే జరిగిన తీరు విషయంలో కూడా నిన్న మొన్న ఏదైతే బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, టీవీలలో చర్చలు కావచ్చు, సోషల్ మీడియాలో చర్చలు కావచ్చు, అందరూ తీవ్రంగా మరి విమర్శ చేస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం, ఈరోజు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆయన స్పీకర్ గారిని అడగడం, ఇంకా క్యాబినెట్ జరుగుతుంది అనగానే స్పీకర్ గారు 1 సెకండ్లో అడ్జర్న్ చేసి వెళ్ళిపోవడం అనేది అంటే మమ్మల్ని అవమానించినట్టు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. నేను 100% ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరే కదా షెడ్యూల్ ఇచ్చింది, మీరే. ఈరోజు క్యాబినెట్ అని నిన్న చేసుకునేది ఉండే, క్యాబినెట్ ఉదయం చేసుకునేది ఉండే. ఇంత ప్రధానమైనటువంటి 2 అంశాలను తీసుకొచ్చినప్పుడు రమారమి 175-80% సమాజానికి సంబంధించినటువంటి అంశాన్ని, ఆ ప్రాధాన్యత గల అంశాలని ఒక 4 రోజులు చర్చ లేకుండా హరీబరీగా ఈ ఒక్కరోజే చర్చ పెట్టాలనేటువంటిది
మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తప్పు. తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు దానికి కట్టుబడైనా చర్చ జరగాలి. అది లేకుండా వారు వెంటనే అడగడం ఒక సెకండ్లోనే స్పీకర్ గారు కూడా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానివ్వండి మిగిలిన సభ్యులని వాళ్ళని కూడా అడిగేది ఉంటే ఒకవేళ టైం ఓకే, మరి మా టైం కూడా అడిగేది ఉండే. వాళ్ళు ఏ టైం అంటుండ్రు, మేమేమైనా టైం చెప్తామా, మా అభిప్రాయం ఏందో అడిగేది ఉండే. కానీ ఈరోజు జరిగినటువంటిది, నేను కూడా 6 సార్లు శాసనసభలో ఉన్నా, ఇంత అన్యాయంగా, ఇంత బాధ్యతారహితంగా, ఇంత కుట్రపూరితంగా జరిగినటువంటి అంశాలు నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే మా సమాజం ఇప్పటికే 75 సంవత్సరాల నుంచి, అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో, ప్రతి వ్యక్తుల, ప్రతి కుటుంబాల నిర్మాణాలలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేదే ఈ బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అణగారినటువంటి ప్రజానికమే. వాళ్ళ పట్ల ఇంత అవమానకరంగా చేయడం అనేది బాధ్యత రహితం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.